మీకంటే ముందు టికెట్ కన్ఫర్మ్ అయిన వ్యక్తి రంజిత్ రెడ్డి ఆకస్మికంగా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని బలంగా నమ్మటం వల్లనే మారారంట. బిజినెస్ మ్యాన్ ఎక్కడ లాభం ఉంటే అక్కడ పోతాం. రంజిత్ రెడ్డి బిజినెస్ మ్యాన్ సుపారీ తీసుకొని డమ్మీ క్యాండిడేట్లని ఎంపీగా దింపింది బరిలోకి. అందులో ఒకరు కాసాని జ్ఞానేశ్వర్, ఒకరు రాగడి లక్ష్మారెడ్డి. అంటే మాకు తెలియదు ఏందో, అది రేవంత్ రెడ్డికే తెలుసు. సీఎంను నేను డైరెక్ట్ ఆఫర్ చేస్తున్నా. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీది చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయ జీవితం కొనసాగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి సంబంధించి సైకిల్ కోతు బ్యాలెట్ పేపర్లో కనబడద్దు అనుకుంటే ఏమన్నట్టు నేను చెప్తాను. ఇప్పుడు రేపు చేవెళ్ళ గడ్డ మీద బీసీల జెండా ఎగరబోతుంది, మీరు రాసుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు ఉన్న పొలిటికల్ లీడర్, బీఆర్ఎస్ చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఏ విధంగా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చేవెళ్ళలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. కాసాని గారు ఒక బీసీ లీడర్గా బరిలో నిల్చున్నారు. తనకు వస్తున్న మద్దతు, అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు, ఈ ఎంపీ ఎన్నికలు, గ్రౌండ్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధమైన మద్దతు దొరుకుతుంది, ఇలాంటి విషయాలు అడిగి తెలుసుకుందాం. కాసాని గారు నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నామ్మా. ఆరోగ్యం ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్. బాగుందమ్మా. బాగుంది. ప్రచారం ఎట్లా కొనసాగుతోంది? ప్రచారం ఇప్పుడు రేపు నామినేషన్ చేసిన తర్వాత ఇంకా ఉధృతమవుతుంది. ఇప్పటి వరకు మాత్రం 7 కాన్ఫరెన్స్లు మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. మండలాల వారిగా బూత్ కమిటీస్ అవన్నీ జరుగుతున్నాయి. బాగా జరుగుతుంది ఇక్కడికి. ఓకే, రైట్. దాదాపు బీసీ నినాదం ప్రతి ఎన్నికల్లో కనిపిస్తూ ఉంటుంది. గతంలో బీజేపీ ఎత్తుకున్నది కూడా బీసీ ముఖ్యమంత్రి, బీసీలకు పెద్దపీట, బీసీ పార్టీ అని చెప్పి. బీఆర్ఎస్ కూడా అనేక మంది బీసీ లీడర్స్ని మేము ప్రయారిటీ ఇచ్చాము, బీసీలకు పెద్దపీట వేస్తాం. అదే కోణంలో మిమ్మల్ని కూడా చేవెళ్ళ నుంచి కేసీఆర్ గారు బరిలోకి దించారు. ఒక బీసీ అనే కోణంలో మీ గెలుపు డిపెండ్ అయి ఉంటుందా? 100% వాళ్ళు ఉంటుందమ్మా, దాంట్లో సందేహం లేదు. ముగ్గురు ఈరోజు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ముగ్గురు క్యాండిడేట్స్ బీఆర్ఎస్ నుంచే వెనక ముందు కాంటాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళం. గతంలో వాళ్ళు చేసినటువంటి పనులు ఏంది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాసాని జ్ఞానేశ్వర్ ఏం పని చేసిండు అనేది నిర్ధారణ. అది కాకుండా కూడా ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత గ్రౌండ్ రియాలిటీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏ పద్ధతుల్లో మౌలిక సదుపాయాల కల్పన లోపల ఆయన చేసినటువంటి పనులు దాన్ని బేరీ చేసుకోలేము. ఎంత చెప్పినా తక్కువనే. మీరు రీసెంట్లీగా కూడా చూడండి, మీరు 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఒక సెకండ్ పోకుండా కరెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు. అదేవిధంగా నీరు కూడా, భగీరథ అనేది పెద్ద వరం. అది మనకప్పుడు ఇట్లాంటి ఎద్దడి గతంలో కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా ఎటు నుండి కూడా ఎవరికి ఒక, అది కాకుండా ప్రతి గ్రామాన ఈ యొక్క తాగునీరు అందించినటువంటి సందర్భం. అదే కాకుండా కూడా మీరు బాగా గమనించాలి, రైతుల వ్యవసాయ టైం లోపల రైతుకు పెట్టుబడి అనేది దొరకదు. అది గమనించేది వ్యవసాయదారుడే. కేసీఆర్ కూడా వ్యవసాయ బిడ్డనే కనుక ఆయన గమనించిండు వ్యవసాయం చేసేటప్పుడు ఆర్థికంగా ఏమి వాళ్ళకు అవసరం ఉంటుంది ఏంటిదనేది. దాని మీదనే రైతు బంధు పెట్టిన సందర్భాలు ఎట్లుంటాయంటే, అప్పుడు మురుగశిల వచ్చిన తర్వాత విత్తనాలు వేసేటప్పుడు కానీ, దుక్కి దున్నేటప్పుడు కానీ, జమ్ము రొప్పేటప్పుడు కానీ, అప్పుడు ప్రతి కూలి పనికి కూడా కూళ్ళు వేయాలంటే అందరికి పనిముట్లు ఉండయి. మనం కిరాయికి తెచ్చుకొని దున్నుకోవాలి, ఉన్న నాగలతోనే దున్నాలి. ఉన్న నాగలి కర్రు కొత్తది పెట్టాలంటే దొరకదు వ్యవసాయదారునికి. ఇలాంటి చాలా విషయాలు వ్యవసాయదారునికే తెలుస్తాయి. ఆ టైంలో
2000, 3000, 500 రూపాయికి తక్లీఫ్ పడుతూ ఉంటారు వ్యవసాయదారులు. ఆ సమయంలో అప్పులు తెచ్చుకుంటారు వాళ్ళు. అవును. ఆ అప్పులు కట్టడానికి మళ్ళా 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత పంట వచ్చినప్పుడు ఇప్పుడు ముప్పటిగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అదే రైతు బంధులో వ్యవసాయదారునికి 10,000 ఇస్తే ఎకరానికి అతను పరిపుష్టిగా తప్పకుండా అన్నీ నీకు ఎరువే కానీ రసాయనిక ఎరువులే కానీ దున్నకం కానీ నాటేసుడు కానీ అన్నీ అందులో జరిగిపోతుంది. వ్యవసాయదారుడు కంపల్ట్గా వేరే పైసల గురించి ఆశపడకుండా మిగతాది ఆయన పంట వచ్చినాక అది చేస్తాడు. అది ఒకేసారి నువ్వు బంద్ చేసే వరకు వ్యవసాయదారుడు ఫస్టే కుంగిపోతాడు. దాంట్లో కరెంటు ఇవ్వరు. ఇప్పుడు కరెంటు ఇళ్ళల్లో కరెంట్ ఇస్తే బోర్ల మోటార్లకు లేదు, ఇప్పుడు మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి. దీనివల్ల ఆ వ్యవసాయదారునికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అందులో కేసీఆర్ గారు చేసినటువంటి పనులను నువ్వు 10,000 ఇస్తున్నావు, నేను 15,000 ఇస్తాను, 2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అయితే వాగ్దానం చేసి వచ్చిందో అవి ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. వాళ్ళు చెప్పుకుంటారు మేము నెరవేర్చినాం. ఎక్కడ నెరవేర్చినా ప్రజలు చెప్పాలి. ఏ వ్యక్తికైతే వచ్చిందో వాళ్ళు చెప్పాలి కదమ్మా. వ్యవసాయదారులకు వాళ్ళు కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మేము ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి పథకాలు అమలైపోతూ ఉన్నాయి. ఇప్పుడంటే ఎన్నికల కోడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు, కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కదా, మీకు నమ్మకం లేదా? నమ్మకం ఎందుకు లేదంటే నువ్వు రాగానే 2 లక్షలు వేస్తున్నావు. ఎందుకేలే? మనిషి మీద అనుమానం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు వస్తేనే ఏం చేశారంటే మనిషికి అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేసుకుని మొదలు పెడతారు. వస్తేనే నువ్వు అప్లికేషన్స్ సిస్టమ్ పోయినావు. అంతకుముందు నువ్వు అన్నీ మాటలు చెప్పినావు, ఇది ఉంది అది ఉంది, మీరు కట్టకూర నేను వచ్చి తర్వాత కడతాము, లోన్లు కడతాము, మాఫీ చేస్తాము అన్నీ చెప్పినావు. నువ్వు ఎప్పుడు చెప్పినావు? డిసెంబర్లో కడతాను. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? 2 లక్షల రుణమాఫీ ఆగస్టులో అంటావు. అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. మొన్న కూడా వాళ్ళ ప్రక్రియ అదే. టైం అయినాక ఈ యొక్క అప్లికేషన్ల మీద కాలయాపనం చేయాలి. అంటే మహిళలకు బస్సులు ఏవైతే అంటారో ఫ్రీ బస్సులు, వాళ్ళు అందులో ఎక్కి రావాలి, అప్లికేషన్ ఇచ్చిపోవాలి. గుట్టలుగా వేరిపోయినాయి. ఏం చేసినా అందులో వెరిఫికేషన్ చేస్తామంటారు. ఎప్పటి వరకు దాని లిమిట్ ఉండాలి కదా, లేదు. దాన్ని మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే ఈరోజు అప్లికేషన్తో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతుంది అనుకోరు. ఫస్ట్ విడత వస్తే అయిపోతుండే, లాస్ట్కి వచ్చింది మనం ఇంకా నెల పెరిగింది. నెల పెరిగే వరకు భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడమ్మా. మనం ఎన్నన్నా చెప్పుకో, వాస్తవ రూపానికి వస్తే తెలుస్తుంది మనిషికి. జేబులో రూపాయలు లేకుండా మస్తు చెప్పుకుంటాం మనం. కానీ అట్లా జేబులో రూపాయి లేకుండా చేసిందే బీఆర్ఎస్ పార్టీ. మొత్తం దోచుకున్నారు, దాచుకున్నారు, తిన్నారు. ఇప్పుడు మాకు పంచడానికి ఏం మిగిల్చలేదు, అధికారం అందుకే కోల్పోయారు. అప్పుడు కూడా ఏం దాచుకొని దోచుకొని ఏం లేవమ్మా. అప్పుడు ఇప్పుడు అంతా కక్కిస్తామంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఇంకా కక్కి అంటున్నాం కదా, అవి మాటలు కొద్ది పని చేయని అంటున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు బాగా గమనించాలి, నిన్నటి వరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి, వాటర్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఒకే రోజు అయినా పోగానే కట్క బంద్ చేస్తారా? ఎవరి చేతులు ఉందమ్మా అది? నీకు 10 అందుకొంటే ఇంటికి పెద్ద మనిషి అనేవాడు 4 పిల్లలు ఉంటే వాడు పని చేసినా చేయకుండా ఎట్లా సర్దుకపోవాలి, ఏ సంసారం ఎట్లా నడిపేయాలని తెలుస్తుంది. అదే రీతిలో కేసీఆర్ చేసిండు. ఇప్పుడు పవర్ ప్రాజెక్టులు తయారయ్యే లోపు మన రైతులకు కానీ గతంలో మీటర్స్ పెట్టమన్నారు మోడీ గారు గిట్ట, అయినా పెట్టన్నాడు, తర్జన భర్జన చేశారు. ఎందుకంటే మీటర్స్ పెడితే వ్యవసాయదారుడు వ్యవసాయం చేయలేడు, పంట పండదిగా, అతనికి ఏం మిగిలదు. నేను సస్యమిరాణం చేయన్నాడు. అందుకొచ్చే వ్యవసాయదారుని కావాల్సినటువంటి వ్యవహారం నువ్వు కరెంటు కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత, నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత, రైతు బంధు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇప్పుడు ముసలి వాళ్ళకు పింఛన్స్
లేవు కదా, 4,000 ఇస్తాను, ఏది ఇస్తున్నారు? హ్మ్. అదేవిధంగా 1, 2 చెప్పకుండా మనము విపరీతంగా నీకు తీరులో చూడండి వాళ్ళు చేసినామంటారు. ఇప్పుడు ఏమవుతుందమ్మా అంటే మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ఎందుకంటే టీవీలలో వస్తుండే ఎప్పుడు వస్తుందో తెలియదు, హ్మ్. పేపర్లలో వస్తుండే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరు తెలియదు. ఇప్పుడు అట్లా కాదు కదా తల్లి, ఒక సెకండ్లో సోషల్ మీడియాలో బయటకు వచ్చేస్తుంది. జ్ఞానేశ్వరిలో ఏం చెప్తున్నాడని బయట తెలుస్తుంది. హ్మ్. కానీ అంత స్పీడ్ అయినాక మనం ఊహించిరా మీరు మీ రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మీడియా ఒక పవర్ సెంటర్ అవుతుంది, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అని? అంటే ఎట్లుందమ్మా అంటే మీడియా ఇప్పటికి కూడా డిసైడ్ ఫ్యాక్టర్ కాలేదు తల్లి. కాలేదా? ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ అయినా అయిందా? ఆహా, జనానికి మీడియా అనేది, పత్రిక కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ లీడర్లకు కానీ తప్పు చేసిన వానికి వెనుదట్టి చెప్పాలి, నువ్వు తప్పు చేస్తున్నావు సరి చేసుకోవాలి. హ్మ్. వాడు ఏ తప్పు చేయకుండా కొన్ని ఛానళ్ళు ఏం చేస్తారు, నువ్వు తప్పు చేసినవాడిని వేసేస్తారు, డిసైడ్ చేస్తారు, హ్మ్. జడ్జిమెంట్ రాసేస్తారు. ఎట్లా రాస్తారమ్మా? అట్లా రాసిన వాళ్ళని బతకనియట్లేదు కదా. లేదమ్మా, అది మళ్ళీ తప్పు. మనము అందుగురించి నీ ఇంటికి వెళ్ళి నా ఇల్లు ఎంత దూరమో నా ఇల్లుకి వెళ్ళి నీ ఇల్లు కూడా అంతే దూరం. హ్మ్. వాస్తవాలు అది కాదు. అందరం కలిసి అందరి సమిష్టి బాధ్యత సమాజంలో ఏ పద్ధతిలో నడిపించాలి. ప్రభుత్వం వెళ్ళిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు, అందుకొంచే ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలనేది. హ్మ్. బలంగా ఉన్నప్పుడే ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతుంది, మంచి ఆస్కారం ఉంటుంది. రైట్. దాని ప్రక్రియలో మీడియా ప్రధాన పాత్ర పోషించినమాట వాస్తవం. హ్మ్. మీడియానే కాదమ్మా, నీకు పేపర్ కూడా, హ్మ్. పేపర్లలో కూడా మేము మరి ఆ రోజు ఆంధ్రభూమి ఉండే, హ్మ్. ఆంధ్రప్రభ ఉండే, విశాల ఆంధ్ర ఉండే, హ్మ్. అట్లాగే ఈనాడు వచ్చినాక కొత్త మలుపులు వచ్చినాయి. హ్మ్. రాతలో కానీ అసలు చిన్న పేపర్ ₹1.50 కానీ ఇస్తే మొత్తం ప్రపంచంలో ఏం చదివేది పేపర్లో చూస్తుంటేవి. హ్మ్. ఈనాడు వచ్చిన తర్వాతనే కదమ్మా వాళ్ళు ఏం చేశారు, ఏరియా వేస్గా పేపర్స్ డివైడ్ చేసి అవును, యూనిట్స్ పెట్టి. హ్మ్. దానివల్ల నువ్వు డబ్బులు పెడితే నీకు ఇప్పుడు బాలనగర్లో ఉన్నది అమీర్పేటలో తెలియదు. మరి హ్మ్. బాలనగర్ అక్కడ ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అట్లా కాదు కదా, సామాన్యుడు ₹1, ₹2 ఇచ్చి పేపర్ చదివితే మొత్తం సమిష్టి రిపోర్ట్స్ ఉండాలి, హ్మ్. ఏం జరుగుతుందో తెలియాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు మీడియా వచ్చింది, హ్మ్. టీవీలు వచ్చినాయి. టీవీలు కూడా సరైన పంతంలో జరుగుతలేవని సోషల్ మీడియా వచ్చింది. హ్మ్. సోషల్ మీడియా వచ్చినాక ఎవరి దాపరికం లేదు, ఉన్నది ఉన్నట్టు. దాంట్లో కంట్రోల్ కూడా లేదు. అసలు కానీ ఉన్నట్టు ఉన్నాయి, కానట్టు మస్తు చెప్తున్నారు. కానీ వాస్తవానికి మంచిని గెలుస్తుందమ్మా. ఎన్ని చెప్పుకున్నా ఇయ్యాలి, కాకపోతే రేపు తెలిసిపోతుంది. తెలిసే వరకు అది ఏమంటారు కదా, హ్మ్. గడప దాటేలోపు ఊరంతా బాగా వస్తుంది. నిజం గడిపే దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని తిరిగి వస్తుందంట. హ్మ్. అట్లా ఒకసారి 2 సార్లు చెప్పగలుగుతాం, మనం ఎప్పటికి చెప్పలేము. హ్మ్. ఎలక్షన్ వరకు వస్తే కూడా ఏంటంటే 3 ప్రధాన పార్టీలు కాంటెస్ట్ చేస్తున్నమాట వాస్తవం. అదేవిధంగా రంజిత్ రెడ్డి ఇక్కడనే క్యాండిడేట్ డిసైడ్ అయినాక పోయిండు, ఎందుకు పోయిండో తెలియదు. హ్మ్. అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుండి, ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ నేను కూడా వచ్చింది 2001 నుంచి 6 వరకు ఇక్కడ జిల్లా పరిషత్ చేసిన ఉమ్మడి రంగారెడ్డిలా. హ్మ్. అంటే నీకు మేడ్చల్ కానీ ఘట్కేసర్ కానీ ఇబ్రాహీంపట్నం కానీ అదేవిధంగా ఇక్కడ పరిగి తాండూరు ఇవన్నీ కలుపుకుంటాయి. అలాంటి ప్లేస్లలో నుంచి వచ్చినాం. అందరి పని ఇక్కడనే ఉంది. హ్మ్. అప్పుడు కూడా అర్బన్ ఏరియాస్ ఉంది, రూరల్ ఏరియా ఉంది. అప్పుడు ఏం పనులు జరిగినాయి, ఎవరి ప్రాంతంలో ఏం జరిగినాయి, హ్మ్. లీడర్గా వ్యక్తిగతంగా చూసేది అది కూడా చూస్తారు పబ్లిక్. హ్మ్. ఇక పార్టీలకు వస్తే చంద్రశేఖరరావు గారు ఏం చేశారు, హ్మ్. తెలంగాణను సాధించిన ఆ తర్వాత క్వశ్చన్ నేను అడుగుతాను. మొన్న సభకి సంబంధించి అనుకున్న దానికంటే భారీగా సక్సెస్ అయింది అని చెప్పి చాలా జోష్లో ఉంది బీఆర్ఎస్ క్యాడరు, బీఆర్ఎస్ లీడర్స్ అంతా కూడా. కాసానికి ఓటు వేస్తే కేసీఆర్కి ఓటు వేసినట్లే అని చెప్పి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. వాస్తవం కదమ్మా, హ్మ్. వాస్తవంగా మేమే జోసులు లేవు, మీరు కూడా జోసులు ఉంటాలి. హ్మ్. మీడియా కూడా జోసులు ఉంది. హ్మ్. గ్రౌండ్లో ఉన్న జనము హ్మ్. 3-4 గంటల జనము మొత్తం రోడ్ల మీద ఉన్నారు. బస్సులకి వెళ్ళి కూడా పోలీసు వాళ్ళు తీయనీయలేదు, హ్మ్. జనం పడతలేరు ఇక్కడ మళ్ళీ పొందని.
ఆ పరిస్థితి ఆ ప్రాంతంలో ఎప్పుడన్నా వచ్చిందా? ఎంతమంది వచ్చినా ఇంకా తక్కువ పడేది. కానీ అది కాకుండా ఇప్పుడు ఏమైందమ్మా, నీకు జనము నువ్వు ఎంతమందిని తీసుకొచ్చి ఎవరు తెచ్చినా వాళ్ళకి ఇష్టం లేకపోతే రారు. కసితో వచ్చారు జనం. ఓహో మేము కేసీఆర్ని ఒడగొట్టినాము, బీఆర్ఎస్ని ఒడగొట్టినాము, మళ్ళీ వీళ్ళు ఏదో చెప్పుకొని వచ్చిండ్రు, ఒక్కటి కూడా నెరవేరుస్తలేరు. మీరు సోషల్ మీడియా మీ బైక్లలో కూడా చెప్తుంటాం, మాది కాదు కామన్ జనాన్ని అడగండి మీరు. వాస్తవము ప్రభుత్వం అనుసరించే విధానాలు కానీ చెప్పిన మాట నిలబెట్టుకునే విధానం కానీ ప్రజలు చెప్తారమ్మా. ఇప్పుడు నేనే కరెక్ట్ అని చెప్పుకుంటా, కరెక్ట్ నేను చెప్పుకున్నంత మాత్రాన కాదు కదా తల్లి, మీకు కూడా తెలవాలి కదా చేసిన వ్యక్తి కరెక్ట్ చెప్తున్నా లేదా అని. అది ప్రజలు చెప్తారు. అంతిమంగా ఇప్పుడు ఎవరి దగ్గరికి పోతున్నాం మనం? అన్ని పార్టీలు కూడా ప్రజల దగ్గరికి పోతున్నాం. ప్రజలు ఎందుకు పెట్టినాం? మేము చేసిన పనులు చూడు, నెక్స్ట్ మేము ఏం చేయబోతున్నాం చెప్తామని చెప్తున్నాం, ఓట్లు అడుగుతున్నాం. బట్ ఇంత జరుగుతోంది, ఇంత నమ్మకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు, కేసీఆర్ని మళ్ళీ గెలిపించాలి, కాసాని గారిని గెలిపించడం కోసం అంతమంది వచ్చారు అని మీరు చెప్తూ ఉన్నారు. కానీ మీకంటే ముందు టికెట్ కన్ఫామ్ అయిన వ్యక్తి రంజిత్ రెడ్డి ఆకస్మికంగా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా. గెలవను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, ఆ పార్టీ నుంచి టికెట్ తీసుకుంటే నా ఓటమే తప్ప నాకు గెలుపు లేదు అని బలంగా నమ్మటం వల్లనే మారారంట. అది తెలుగుతల్లి, నువ్వు అడగాలి, నువ్వు అడిగి చెప్పాలి, ఆయన అడగాలి. ఎందుకు వెళ్ళినావా నువ్వు, నిజంగా ఓడిపోతాను పోయినావా, ఇంకేమైనా ఆలోచనతో పోయినావా అని మీరే అడగాలి. ఎందుకు పోయి ఉంటారు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం నాకు తెలుగుతల్లి, మీ అభిప్రాయం పార్టీలో మీరు చూసారు. నా అభిప్రాయం అంటే నేను ఏమంటున్నా, ఏ వ్యక్తి కానీ నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ గెలిచినావు, సీఎంతో కలుచున్నావు, ఏమ్మా కేటీఆర్తో కానీ కేసీఆర్ అత్యంత సన్నిహితంగా రంగారెడ్డి జిల్లా మొత్తం చేవేళ్ళ పార్లమెంట్లో మొత్తం చక్రం దింపే స్థాయికి ఎదిగినావు. నీకు ఏం లోపం? ఇప్పుడు ఎప్పుడైనా కానీ మంచి కానీ చెడు కానమ్మా, ఒక వ్యక్తి ఇప్పుడు పార్టీ ఓడిపోగానే అట్లా ఎవరు వెళ్ళిపోతారమ్మా, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? అందుకుంటే నువ్వు గ్రౌండ్ రియాలిటీ ఉన్న వ్యక్తులు ఎవరు పోరు. అట్లా బిజినెస్ మ్యాన్స్ పోతారు, బిజినెస్ మ్యాన్ ఎక్కడ లాభం ఉంటే అక్కడ పోతారు. రంజిత్ రెడ్డి బిజినెస్ మ్యానా? కాదమ్మా, మరి ఓకే నాకు తెలియదు, మరి మీరు చెప్పాలి. అడుగుతున్నాను, మీరు బిజినెస్ మ్యాన్? లేదు, నేను అనుకుంటున్నా అట్లా బిజినెస్ మ్యాన్ అని తెలుసు నాకు, కాదా మరి? ఓకే, బట్ వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడేది ఏంటంటే అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసి బరిలో నిల్చున్నా ఓటమి వస్తుంది కాబట్టి నేను మారాను, ఎవరు దొరక్క కాసాని గారిని పెట్టారు అక్కడ అంటున్నారు. అది తప్పమ్మా. కాసాని గారి చరిత్ర నేను చెప్తా ఇప్పుడు. నేను వాళ్ళు అనుకున్నది ఎప్పుడైనా కానీ గెలుపు ఓటమి స్వీకరించవలసిన బాధ్యత లీడర్ మీద ఉంది. నువ్వు 5 సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు పార్లమెంటు, నువ్వు ఓడిపోగా నువ్వు కార్యకర్తలు నిడిచిపెట్టిపోతావా? ప్రజలు నిడిచిపెట్టిపోతావా? వాళ్ళు ఎక్కడ పోవాలి చెప్పండి అమ్మా మీరు. కనుక ఇది వాస్తవం కాదు. లీడర్ అనేవాడు గెలుపుకి అంతే సంతోషంగా ఉండాలి, ఓటమికి కూడా అంతే సంతోషంగా ఉండాలి. ఓడిపోతే కూడా నేను ఎక్కడ ఓడిపోయినా ఎందుకు ఓడిపోయినా చూడాలి. నువ్వు గెలిస్తేవి క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ పోయినావు, నువ్వు నిలబడితే కదా నువ్వు ఓడతావా గెలుతావా తెలిసేది. ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో చేసిన పనులు కుక్కలు ఉన్నాయి. మీరు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఏం కావాలి, హైటెక్ సిటీలో ఏం కావాలి. హైటెక్ సిటీ చూడండి మీరు ఈవినింగ్ ఇప్పుడు 6 అయింది తల్లి, నువ్వు 7 గంటలకు ఇప్పుడు పోతూ ఆ వైర్ల బ్రిడ్జి మీదకి వెళ్ళి పోండి, మీరు ఎక్కడున్నారో కనబడుతుంది మీకు. హైదరాబాద్ ఉన్నారని ఆ ఊహకందది ఎవరికి. చాలా మంది ఫీలింగ్ వస్తుంది. అదే కదమ్మా, 100% మనం అనలే కదా. ఇప్పుడు దుర్గం చెరువే కాదు తల్లి, మొత్తం ఆ ఏరియా హైటెక్ సిటీ. అయితే రజనీకాంత్ గారు ఏమన్నారు, హైదరాబాద్కి వచ్చినట్లేదు, నేను హైదరాబాద్లో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా అన్నాడు. అంటే ఆ తీరుగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు ఓటమి ఏందమ్మా, ఓసారి తప్పిదారు జరుగుతాయి. చాలామంది ఇప్పుడు ఎవరు సీఎం అంటే కేటీఆర్ అంటున్నారు, కేసీఆర్ అంటున్నారు. మరి కొంతమంది ఆ విధంగా మా ఎమ్మెల్యేలు తప్పు చేశారు, మేము ఎమ్మెల్యేనే ఓడిపోతాడు అనుకున్నాము, కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలేదు. అలాంటి అమాయక ప్రజలు కూడా ఉండరు. అందులో ఇంకా ఎక్కువ చేస్తారంట కాంగ్రెస్ వాళ్ళు. ఆయన 10 ఇస్తే నా 15 ఇస్తారంట, హైప్ చేసారు. మాటలు ఉదరగొట్టే మాటలు. అందుకొచ్చే నేనేమన్నా
అది నమ్మి చేశారు. మళ్ళీ ఇప్పుడు 4 నెలలు అవుతుంది తల్లి, 3 నెలలు వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఇంత తొందరగా ఇంత డ్యామేజ్ అయినటువంటి పార్టీ ఏదైనా ఉందా? కాంగ్రెస్ మీద ఏదైతే అంటారు కదా రూలింగ్లో ఉన్న పార్టీ అది చేస్తామని, చేసినాకనే మాట్లాడాలి. నువ్వు రాగానే డిసెంబర్ మీద ఎవరు కట్టకూడదు, నేను రాగానే వేస్తున్నా పైసలు అన్నావు, వేసినావా? అప్పుడు వేయలేదు. సెక్రటరీ పోయి లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా అన్నావు. పాలించేవాడు లంక బిందెల గురించి పోడు. అదేవిధంగా మీరు బాగా గమనించాలి, ఆ రోజు చేసినటువంటి పాలన గ్రామీణ ప్రాంతం కానీ, వ్యవసాయదారులకు కానీ, అదే కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, బిజినెస్ మెన్స్ కానీ ఎట్లుండాలని చేసారు. ఒక ఇష్యూతో ముడిపడి ఉంటే ఎప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నప్పుడు దాని వచ్చే రాబడి, ఇప్పుడు మీరు రోజు పెట్రోల్ ధర పెరుగుతూ ఉంది, పైసలు 2 పైసలు 3 పైసలు పెరుగుతున్నాయమ్మా. వాస్తవం చెప్పుకుందాం. 2 వీలర్స్ వేసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పిల్లోడు 1 లీటర్ పెట్రోల్ పోసుకొని తిరుగుదామన్న వరకు అవతల ఓన ఫోటోలు ఒకటి ఆపారు. ఇవన్నీ ఒకటి కాదు కదా. పెట్రోల్ ధర పెరుగుతున్నప్పుడు, పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగినప్పుడు ప్రతి వస్తువు మీద ధరలు పెరుగుతాయి. కూరగాయలు పెరిగాయి, పప్పులు పెరిగాయి, ఉప్పులు పెరిగాయి, బియ్యం పెరిగాయి. ఇవన్నీ అందుకొచ్చే ఓటమి పడుతున్నా కనుక పోతున్నా. అది ఎవరంటారమ్మా? అది ఓన్లీ బిజినెస్ మ్యాన్. కార్యకర్త ఏం చేస్తాడు, లీడర్ అనేవాడు ఏం చేస్తాడు, వేస్తూ ఓటమి నేను గెలుస్తానే పోతున్నాం మనం. కాసాని జ్ఞానేశ్వర్ వచ్చిండు. కాసాని జ్ఞానేశ్వర్కు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు కూడా ఏ మూలకి ఎక్కడున్నా చెప్తాం మేము. బట్ మీరు గతంలో కుత్బుల్లాపూర్లో ఉండేవారని, మీరు చేవెళ్ళకి నాన్ లోకల్ అని ఒక ముద్ర వేస్తున్నారా నేతలు? ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? అయితే ఏముందంటే వాళ్ళకి తెలియదు, ఆడరాక పాత గజ్జలు అంటారు కదా, అట్లా నాచిన నయ్యాకే అంగం తేడా అంటారు హిందీలో. మీరు బాగా గమనించాలి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్కడెక్కడ ఉంది? మేడ్చల్ ఉంది, గట్కేసర్ ఉంది, ఏమా ఇబ్రాహీంపట్నం ఉంది. రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నా కదా నేను. రంగారెడ్డి జిల్లా బైఫర్కేషన్ ఇప్పుడు అయింది. రంజిత్ రెడ్డి ఎక్కడైనమ్మా? నేనైతే నా ప్రాంతం ఇది. రంజిత్ రెడ్డి ఎక్కడ తెలవాలి కదమ్మా. బంజారా హిల్సా, జూబ్లీ హిల్సా, ఏ ఊరు, ఏ జిల్లా? చెప్పండి మీ నోట్ నుంచి. నాకేం తెలుస్తుంది, మీరు చెప్పాలి. మాకు తెలిసింది ప్రత్యర్థి గురించి మీరే చెప్పాలి. మేము ఎక్కువ చెప్పొద్దమ్మా, చెప్పాలి. ఎందుకంటే మీరే కదా పోటాపోటీగా బరిలో ఉన్నది. పోటాపోటీలో మనుషులు అందరూ జ్ఞానేశ్వర్ గారు లోకల్ కాదు అంటే నేను చెప్తున్నా తల్లి, లేకపోతే నేను ఎప్పుడు మీరు లోకల్ అంటున్నారు, మరి ఆయన ఎట్లా నాన్ లోకల్ అవుతారు? మీరు కూడా క్లెయిమ్ చేయాలి కదా. వరంగల్ కదా తల్లి. ఓకే, కనుకోమ్మా, ఇప్పుడు టెలిఫోన్ చేయి, అలా ఊరేదో చెప్తాడు. కనుక అది కాదమ్మా. ఇప్పుడు జనము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ప్రపంచం అంతా కళ్ళు మూసుకుంది అంటే తప్పమ్మా అది. కనుక వాస్తవం ఉంటుంది, పనే ఉంటుంది. అందుకే ఎలక్షన్స్ లోపల ఎవరి పనితనం ఏందనేది తేలిపోతుంది రేపు. రైట్. ఇప్పుడు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ 2 పార్టీలలో మీకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏది? బలమైన ప్రత్యర్థి ఎవరు? నాకైతే దరిదాపులా కనబడతలేరు వాళ్ళు ఇద్దరు. నాకు అసలు ఎవరు లేరంటారు? లేదు తల్లి, మీకు వాస్తవాలు ఎక్కువ రోజులు. ఒక సభకి జనాలు వచ్చినంత మాత్రాన అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. నేను ఏమంటున్నా బాగా మళ్ళీ నేను ఆ సభల గురించి మాట్లాడతలేను. మళ్ళీ నా సభల గురించి మాట్లాడతలేవు, నేను చేసినటువంటి పనుల గురించి ఆలోచన చేస్తున్నా. నేను గతంలో 20-30 సంవత్సరాల కింద చేసిన పనులు ఇప్పటికీ జప్తు పెట్టుకొని, ఎట్లయితే నా పేరు డిక్లేర్ కాగానే కొన్ని వందల ఉపాధ్యాయ లోకం నాకు ఆశీర్వదిస్తూ, అంటే నేను చేసిన పనులు. అందుగురించి ఆ రోజు చెక్ డ్యామ్లు కానీ, మౌలిక సదుపాయాల గురించి కానీ, గ్రామాల్లో కానీ, బిల్డింగ్స్ కానీ, సీసీరోడ్లు చాలా ఉన్నాయి. అంటే నేనేమంటున్నా, ఎవరు నాకు పోటీ అంటే నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ మీరు పోటీ కాదు, అసలు నాకు ప్రత్యర్థులు కనిపిస్తలేరని చెప్తున్నారు కదా జ్ఞానేశ్వర్ గారు. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక మాట అన్నారు, మీరు విన్నారో లేదో,
బీఆర్ఎస్ బీజేపీ దగ్గర సుపారీ తీసుకొని డమ్మీ క్యాండిడేట్లని ఎంపీగా దింపింది బరిలోకి. అందులో ఒకరు కాసాని జ్ఞానేశ్వర్, ఒకరు రాగడి లక్ష్మారెడ్డి, అక్కడ చూస్తే ఎమ్మెల్యేగా ఉన్న ఒక పద్మారావు, వీళ్ళంతా డమ్మీ క్యాండిడేట్లని ఆయన చెప్తున్నారు. ఆయన ఏమంటున్నామా, అందుగురించి చూపారంటే మాకు తెలియదు ఏందో, అది రేవంత్ రెడ్డికే తెలుసు. ఓటుకునే కేసు మీకు తెలుసు. పట్టువాడు ఎవరు చుపారీ అని పోయారు డమ్మీ క్యాండిడేట్లు. డమ్మీ క్యాండిడేట్ నేను చేసినప్పుడు ఆయన ఏమున్నాడో తెలుసుకోమను ఫస్ట్. అసలు జ్ఞానేశ్వర్ వ్యక్తిగత వ్యవస్థ ఏముందో తెలుసుకోమను. నేను 93 కులాలను ఏకం చేసిన, 96 కులాలతో పార్టీ పెట్టిన, రీజనల్ పార్టీ. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు బస్సుతోనే తిరిగిన అన్ని ప్రాంతాలు. ఇప్పటికి కూడా డమ్మీ క్యాండిడేట్ అంటే నీకు రేపు ఎలక్షన్ తెలుస్తుంది. డమ్మీ క్యాండిడేట్ అంటే నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని నిలబడను నాతోనే అంటున్నా. సీఎంను నేను డైరెక్ట్ ఆఫర్ చేస్తున్నా, చెవెల నిలబడను, తేలిపోతుంది నీతో ఎవరు డమ్మీ క్యాండిడేట్ అనేది. రంజిత్ రెడ్డి డమ్మీ క్యాండిడేటా, విశ్వేశ్వరరెడ్డి డమ్మీ క్యాండిడేటా, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఇప్పుడు మోడీ దగ్గర తీసుకున్నాడు చూపారంటే, మోడీని పలకరించింది నువ్వే, తారీఫ్ చేసింది నువ్వే, బడబాయ్ అన్నది నువ్వే. ఆయనకు సపోర్ట్ చేయడానికి రంజిత్ రెడ్డి డమ్మీ క్యాండిడేట్ పెట్టినావా? నిజంగా చెప్పండి, బీజేపీతో లోపాయికారే ఒప్పందం బీఆర్ఎస్ పెట్టుకోలేదంటారు. అవసరం ఏముంది తల్లి, అవసరం ఏముంది? పార్టీ అధికారం కోల్పోయింది, అవసరాలు లేదు. రాష్ట్రంలో ఎట్లా కాంగ్రెస్ తో జతగట్టలేదు, మిగిలింది కేంద్రంలో ఉంది బీజేపీ. మోదీని తిట్టినా ఇక్కడ లోపాయికార ఒప్పందంలో భాగంగా చూడబోతే నిజంగానే క్యాండిడేట్లను డమ్మీలను పెట్టిరని చెప్పి వాళ్ళ కార్యకర్తలు. ఇప్పుడు పసుకలు ఉన్న కళ్ళకి ఎప్పుడు పచ్చగా కనబడుతుంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు పచ్చ మనిషి అంటారు కాదమ్మ. మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎప్పుడు జనము గెలిచినోడే ఉన్నాడు ఆ ప్రపంచంలో, ఓడినోళ్ళు కూడా ఉన్నారు. బీజేపీకి 2 ఎంపీలు ఉండే, మన దగ్గరికి ఒకే ఒక ఎంపీ, ఇంకో దగ్గరికి ఒక ఎంపీ. మరి ఇలా రూలింగ్ ఎట్లా చేస్తారమ్మా? వాళ్ళు అట్లా అనుకుంటే బీజేపీ ఉండదు కదా. మరి చెప్తాలి, 400 సీట్లు వచ్చినటువంటి రాజీవ్ గాంధీ ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు తక్కువ ఉన్నాయి? ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఉన్నారు. నేనేమంటున్నా, ఇవి కాలం చెప్తుంది. ఎప్పుడు లీడర్ అనేవాడు, పనిచేసేవాడు, ప్రజలతో మమేకమై ఉండేవాడికి ఇవి ఓటమి గెలుపు దైవాధీనమమ్మా. అది మనం పని చేసుకుంటూ పోవాలి. బట్ బీసీల ఐక్యత అనేది ఎంతవరకు సక్సెస్? రేపు తెలుస్తుంది నీకు బీసీల ఐక్యత. నేను చెప్తాను, ఇప్పుడు మీరు బాగా గమనించాలి. రేపు చేవెళ్ళ గడ్డ మీద బీసీల జెండా ఎగరబోతుంది, మీరు రాసుకోవాలి. పక్కా 101%. ఎంత మెజారిటీతో గెలుస్తారు? మళ్ళీ అదే అంటారమ్మా, మళ్ళీ అదే చెప్తున్నావు. నేను ఎవరితో మెజారిటీ అనాలి తల్లి? వాళ్ళు నాకు అంచనా ఉంటది కదా లేదు తల్లి. అందుకుంటే ఒక మాట అంటేనేమో నువ్వు మళ్ళీ అంత సభ పెరిగిందని అంటున్నావు. నేను అట్లా అంటలేను, ఆ వ్యక్తులు అని చెప్తాను. నేను క్లియర్గా చెప్తున్నాను తల్లి. రేపు చూడండి అమ్మా, మీరు వాళ్ళు ఎన్ని 100 కోట్లు పెట్టని, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టని, నాతోనైతే తూగలేరు అనేది నేను చెప్తున్నా. బట్ వాళ్ళకంటే ఎక్కువ కాసాని పెట్టే ఆర్థిక స్తోమత లేదంటారా? ప్రేమ ఎక్కువ ఉంది నా దగ్గర అంతే. ప్రతి గ్రామీణ ఎవరినైనా అడుగు, ముసలి ముసుగులు ముగ్గురిని లేవేటి, లేకపోతే వాళ్ళు ఎవరిని గుర్తుపెడతారో చూడండి. లేకపోతే ముగ్గురం ఒకటే స్టేజ్ మీద ఉంటాము, కనీసం ఎవరు చెప్తారో చేద్దాం. చెవేలగడ్డ మీద నిలబడదామా, వికారాబాద్ పోదామా, మహమ్నగర్ పోదామా, ఎక్కడ పోతారో చెప్పండి, ఆయనకి నేను వస్తా. ఎంటైర్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే నేను నిలబడతాను, వాళ్ళని చూడమనండి. రైట్, సరే. ఇక కొన్ని పక్కన పెడదాం. ఈ చేవెళ్ళకి సంబంధించి మీరు ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఉన్న ఒక రాజకీయ లీడర్, బీసీ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. చాలా ఘనమైన చరిత్ర మీ సొంతం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీది చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయ జీవితం కొనసాగట్లేదు అనటానికి ఏం సమాధానం ఇస్తారు? అమ్మా అది తప్పు. మళ్ళా నేను అదే చెప్తున్నా, మళ్ళీ లీడర్ అనేవాడు గెలవగానే అంటే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారా? తప్పకుండా తల్లి. ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం ఉన్నది, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను 5 సంవత్సరాలు పనిచేసిన. ఆయన పనితనం ఏందనేది నాకు ఉంది. ఓ పెద్ద మనిషి నన్ను పిలిచిండు, జ్ఞానేశ్వర్ నువ్వు తెలుగుదేశం తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు ఉండమన్నాడు.
నేను పనిచేసినప్పుడు తెలుగుదేశం అనేది ఏంది బేస్మెంట్ లోపల ఉన్నప్పుడు పరిస్థితి. మరి నేను ఎప్పుడైతే అందులోకి వచ్చినాక ఏ పరిస్థితి ఉన్నది? మరి అంత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి సడన్ గా ఎందుకు బయటికి రావాలి? సడన్గా మేమేందంటే ఎప్పుడైతే వాళ్ళు క్యాండిడేట్లను నిలబెట్టకపోతే ఎలక్షన్ అంటే ఏంటి అమ్మా, అభ్యర్థులను నిలబెట్టాలి. క్యాండిడేట్లను నిలబెట్టొద్దు అన్నారు కనుక మేము అందులో ఉండేది కరెక్ట్ కాదనుకున్నాం. బట్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు, టీడీపీ జాతీయ పార్టీ అంటుంటారు కదా, బట్ తెలంగాణలో అలాంటి జాతీయ పార్టీ ఎందుకు లేదు, పూర్తి ఎందుకు తుడిచిపెట్టుకుపోయింది అనుకుంటున్నారు మీరు? ఎందుకు ఆయన ఫోకస్ చేయలేకపోయారు ఇక్కడ? ఎవరిని అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి సంబంధించి ఫోకస్ ఏముందమ్మా, నేను బ్రహ్మాండంగా తీసుకొచ్చిన. మీరు వచ్చారు, ఆ వ్యక్తి అమ్మా ఇక్కడ అభద్రతా భావం వాళ్ళకు. ఇప్పుడు మేము 30 మంది ఎమ్మెల్యేలను తయారు చేసినాం, 65 మంది లేవడానికి తయారయ్యారు. లేవడాక మరి ఆయనకి ఏమైందో తెలియదు, ఒక్క వ్యక్తి కూడా నిలబడద్దు, సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపర్లో కనబడద్దు అనుకుంటే ఏమన్నట్టు. ఎందుకోసం, ఎవరికి మేలు చేయడానికి? నాకు అది తెలియదు తల్లి, మనం తెలియదు అని చెప్పాలి కదా. అది పొలిటికల్గా లీడర్ అనే వ్యక్తికి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి కనుక ఎలక్షన్లో నిలబడకపోతే ఆ పార్టీ ఉండినా సరే ఊడినా సరే అది లెక్కకు రాదు. పొలిటికల్ నాకు తెలియదు, ఇప్పుడు వాళ్ళని అడగాలి. ఆడ పోయి చూడండి, నేను ఉన్నన్ని రోజులు వైభవం ఉండి ఇప్పుడు ఆడ దీపం పెడితోడు లేడు. నేనేమన్నా వాస్తవం జరగడానికి వాస్తవమే చెప్పాలి. 5 సంవత్సరాలు నిలబడకుండా నువ్వు పారిపోతే ప్రజలు ఏమని ఉంటారు? ఇప్పుడు కూడా గెలుపు ఓటమి ఏమన్నా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇక్కడ ఎంత పర్సెంటేజ్తో ఓడిపోయిందమ్మా? 1.84, కొద్ది తేడాతోని. దానికి వాళ్ళు జబ్బలు తెరుచుకుంటే ఎట్లమ్మా మళ్ళీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపీట వేస్తానని ఇప్పుడు అక్కడ కూడా ఏపీలో బీసీల ప్రయారిటీ ఇది, బీసీల పార్టీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో. బట్ మీరు కూడా ఒక బీసీ సీనియర్ లీడర్ కదా. ఏమంటున్నామా అంటే ఏనుగుకు చూపుడు దంతాలు కొన్ని ఉంటాయి, నమ్మలే దంతాలు కొన్ని ఉంటాయి. ఆ విధంగా లీడర్ల పరిస్థితి ఉంది. ప్రతి వ్యక్తి బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుసో తెలియదో, నేను 93 కులాలను ఏకం చేసినప్పుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 96 కులాలతో పార్టీ పెట్టినప్పుడు నా సబ్జెక్ట్ ఏంటమ్మా, జనాభా దామాష ప్రకారంగా అన్ని పార్టీలు రిజర్వేషన్స్ ఇవ్వాలి. కులాల ప్రకారంగా 93 కులాలు ఉన్నాయి, 93 కులాలకు 93 సీట్లు ఇవ్వాలని అడిగిన మొట్టమొదటి వ్యక్తిని. 93 కులాలకు బ్యానర్స్ కట్టిన వ్యక్తిని నేను. ఒకే దగ్గర అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలను ఒక స్టేజ్ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తిని. ఒక జిల్లాకు ఓ బస్సు వేసి అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలను పిలిపించిన. హయ్యెస్ట్ కుల సంఘాలు ఉన్నటువంటి జిల్లా ఏదంటే ఒంగోలు జిల్లా. ఈ విధంగా మా ప్రయత్నాలు అట్లున్నాయి. అప్పుడు కూడా రూలింగ్కి వచ్చే సంసారం చేయాలని లేదు కదమ్మా. వాస్తవం ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి దాని కొరకు. ఇప్పుడు జనం ఏదో మాట్లాడుతుంటారు, అది కరెక్ట్ కాదు కదా. ఇక చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి కలిసి వచ్చే అంశాలు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ గారు చేసినటువంటి పనులు కళ్ళ కట్టినట్టుగా 3 నెలలు కాలే. ఆయన పోతే ఎక్కడ వేసిన కొంగడి అట్టనే ఉంది. జనం చెప్తారు, మీరు బైక్లలో తీసుకొని మీరు ఇప్పుడు అరేంజ్మెంట్ చేసినటువంటి జనం ఒక తీరు ఉంటారమ్మా. మీరు పోయి కామన్ ఎవరినన్నా అడుగుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 నిమిషం కరెంటు పోలే, 1 సెకండ్ పోలే. మరి ఇప్పుడు కరెంటు పోతుంది. ఆయన అయితేనే బాగుండే. ఇంటింటికి నీళ్ళు, మిషన్ భగీరథ, ప్రతి వ్యక్తులు ఇప్పుడు ట్యాంకర్స్ వచ్చేసినాయి, మళ్ళీ ట్యాంకర్స్ కనబడుతున్నాయి. బోర్లలో నీళ్ళు లేవు, ట్యాంకర్స్ తిరుగుతున్నాయి. అప్పుడు ఒక ట్యాంకర్ కనబడలే. దాని గురించి ఇప్పుడు కేసీఆర్ ఉండే కేసీఆర్ కోట్లు వేస్తామని. అదే రైతు బంధు వీళ్ళు ఇవ్వలే, కేసీఆర్ వేస్తామని రైతు బంధు. ప్రతి వ్యక్తి రోజు ఉదయం లేవగానే కేసీఆర్ని ఆలోచించిన సందర్భాలు మళ్ళీ వచ్చినాయి. అంటే ఎందుకంటే జనము నెలలు కాదే కదమ్మా, 3 నెలలు దాటగానే ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి గతాన్ని చూసారు, ఇప్పుడు చూసారు, ఇమ్మీడియట్ బేరే చేసుకుంటారు.
రైట్ అందుకే మీ మీడియా వచ్చింది కదా తల్లి, ఒక సెకండ్లో చెప్పేస్తారు అప్పుడేముండే ఇప్పుడేముండే. రైట్. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎవరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయకముందే స్టార్ట్ చేశారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఎట్లుందమ్మా అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయింది, పడిపోయింది, రేట్లు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఏమంటున్నా మళ్ళీ అదే చెప్తున్నా, మళ్ళా నా ఆన్సర్ అదే. ఇప్పుడు లీడరు గెలుస్తూనే ఉంటాం లేకపోతే పరిగెత్తామంటారు చూడు, అది తప్పు. రియల్ ఎస్టేట్ లాభాలు ఎప్పుడు ఉండమ్మా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు లాభాలు ఉంది. చెప్పండి మీరు, కేసీఆర్ ఓడిపోకుండా డల్ మన ఎందుకు అయిపోయిందమ్మా? రియల్ ఎస్టేట్ వెనుక ఒక రియల్ ఎస్టేట్లో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు లాభాలు కాదమ్మా, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో లాభాలు వస్తాయి. భూములు ఇప్పించేవానికి, భూములు కొనేవానికి, ఆయన కింద ఉన్న వాళ్ళకు, మధ్యలో ఉన్న వాళ్ళకు, దాన్ని డెవలప్మెంట్ చేస్తే కొన్ని వందల మంది వేల మంది బతుకుతారు దాని మీద. సరే అక్కడ డెవలప్మెంట్ అయ్యాక ఇండ్లు అయినాక అందులో ఉన్న వాళ్ళకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రతి వ్యక్తికి ఆడ పప్పులు కొంటోళ్ళు, ఉప్పులు కొంటోళ్ళు, దుకాణాలు అవుతాయి, హాస్పిటల్స్ అవుతాయి. అంటే తెలియకుండా డెవలప్ అయిపోతుండే, దాన్నే రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ కుదేళ్ళు పడితే ప్రభుత్వానికి నష్టం, వచ్చే రాబడి రాదు, రేట్లు టెక్స్లు రావు. మీరు చూడండి అమ్మా, ఒక్కదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. ఈరోజు మన ప్రాంతం డెవలప్ అవుతుందంటే ప్రపంచ దేశాలన్నిటికి వస్తున్నాయి. వానికి నీళ్ళు లేవు, ఈడ కరెంటు లేదంటే ఎందుకు వస్తాడమ్మా? సంస్థలు ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నాయి మన దగ్గర. ఐటీ కంపెనీలకు ఏం కావాలి? సెకండ్ కరెంటు పోవద్దు, సెకండ్ కరెంటు పోవద్దు. కొన్ని లక్షల మంది పిల్లలు మన దగ్గర తయారవుతారు. ప్రతి ఇంట్లో లక్షలు సంపాదించే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వాటితో మళ్ళీ వ్యవసాయదారులను వ్యవసాయాలు కొంటున్నారు, భూములు కొని వాళ్ళు తయారవుతారు. వాళ్ళ కరెంటు లేదు, ఇక్కడ నీళ్ళు లేవంటే ఎందుకుంటారమ్మాయి సమస్యలు పోతే 2 రోజులు కూడా ఆగలేం మనం. పరిస్థితి ప్రభుత్వము నడవాలన్నా, ప్రభుత్వం నడపాలన్నా ఆర్థిక వనరులు అవసరం. ఇప్పుడు చెప్పేదానికి మస్తు చెప్పినాం తల్లి, చేస్తే తెలుస్తుంది అలా. ఇప్పుడు చేస్తే తెలుస్తుంది అలా. ఓకే. 2023 అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి బీసీ నినాదం బీజేపీ సిద్ధాంతంగా ముందుకెళ్లారు. పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సీట్లు ఏమి లేదు, జస్ట్ 8. అలాగే బీఆర్ఎస్ కూడా బలమైన బీసీ లీడర్స్ని పెట్టాము, సామాజిక వర్గాల వారిగా సీట్ల సర్దుబాటు జరిగింది అని చెప్పి. ఇటు కాంగ్రెస్ కూడా కాస్తో కూస్తో బీసీ నినాదం అక్కడక్కడ వాడింది. ఇప్పుడు మీ చేవెళ్ళకు సంబంధించి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం, మీరు బీసీ సామాజిక వర్గం. అప్పుడు సక్సెస్ కాని ఫార్ములా ఇప్పుడు సక్సెస్ అవుతుందంటారా? ఈ ఓన్లీ చేవెళ్ళ విషయానికి వస్తే మీరు తెలవాలి. ఇప్పుడు మీకేం తెలవాలంటే అంటే ఐక్యత ఉండదు బీసీలో, బీసీ నినాదం చెప్పుకోవటానికే గానీ గ్రౌండ్ లో పనికిరాదు, జస్ట్ స్పీచ్ లో మాత్రమే ఆ లైన్ పరిమితం అవుతుంది, రియాలిటీలో ఉండదు అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? మళ్ళీ అదే చెప్తున్నాను. ప్రభుత్వం లేని వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండమ్మా? ఎవరి తలకాయలు ఎన్ని ఉంటే అన్ని సీట్లు ఇవ్వాలని, ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ఇయ్యదు. ఇక్కడ ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల వచ్చింది. బీసీలకు అంతకంటే హీనంగా ఉన్న వాళ్ళకు రాలేదు. ఇప్పుడు మేమేమన్నామంటే పాలకులు, పాలించే వాళ్ళు ఏం చేయాలి? అందరినీ సంపూర్ణంలో చూడాలి. వాళ్ళు చూస్తలేరు కనుకనే ఈ ప్రవర్తన వస్తుంది. ఇప్పుడు మీరు అసెంబ్లీలో తీర్మానం చేయండి, పార్లమెంట్లో తీర్మానం చేయండి, బీజేపీ కానీ ఏది కానీ జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్స్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు మున్నూరు కాపును గెలిపిస్తే ఒక మంత్రి పదవి ఇస్తాను అసలు క్యాబినెట్ లో అన్నారు నిన్న. అంతగా ముద్రాలకమ్మది అన్నది, ముద్రాలని అన్నాడు. కాంగ్రెస్ లో ఒకడు ఉన్నాడు, మక్తలో గెలిచిండు, శ్రీహరి అని, ముద్రాజ్ బిడ్డ. అతను అంట 14 సీట్లు గెలిపిస్తే ఒక సీట్ ఇస్తాను. మరి మీరు 3-4 ఉన్నారు, 4 మంత్రులు అయ్యారు ఇప్పుడు రెడ్డిలు. మీరు ఎందుకు గెలిపారు? గెలిపించి చూడు తెలుస్తుంది. నేనేమన్నా మినిస్టర్స్ ఇవ్వడానికి ఆ రేవంత్ రెడ్డి కంటే సీనియర్ అక్కడ గెలిచినోడు, మీదోడు. వాళ్ళకేమో అది పెడతారు ముద్రాజులు ఊకూరు కదమ్మా, తెలుస్తుంది ఆయనకు కూడా రేపు. ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళి ఎంత దూరమో నా ఇంటికి వెళ్ళి అంతే దూరం ఉంటుంది. వాస్తవాన్ని పాలించేవాడు ఉన్నవాళ్ళు లేక ఒక అతను గెలిచిండు ముద్రాజు,
ముదిరాజుకు మనం ఇవ్వాలి, ఓ మినిస్టర్ ఇవ్వాలని శ్రీహరికి ఇవ్వాలి కదా. ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా మంది చేవెళ్లలో. ఏపీల కంటే ముందమ్మా ఇక్కడనే చెప్పాలి నేను ఇప్పుడు. నేను ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ బీసీలు ఐక్యంగా ఉండరు, బీసీలకు ఓట్లు వేసుకోరు, మీరే చెప్తున్నారు. నేను చెప్పట్లే, అక్కడ గ్రౌండ్ రియాలిటీ మీకు అదే మీరు అడుగుతున్నారు. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రిజర్వేషన్స్ ఉన్నాయి కనుక, రిజర్వేషన్ ఎందుకు పెట్టినమ్మా? బీదవాళ్ళు కొట్లాడలేరు, లక్షల లక్షల కోట్లు ఖర్చు పెట్టలేరు కనుక ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టారు. రిజర్వేషన్ పెట్టిన కనుక అన్ని పార్టీలు అక్కడ ఎస్సీనే నిలబెట్టాలి. అవి కూడా లేకపోతే వీళ్ళు నిలబడదు ఆడ కూడా. అందుకొచ్చే నా హితువు ఏంటంటే చెప్పేవాళ్ళకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ అగ్రకులాల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు అహంకారపూరితమైన మాటలు బంద్ చేయండి. బీసీలకు ఏదైనా చేయాలన్న తపన వస్తే మీరు అన్ని పార్టీలల్లో నామాశ ప్రకారంగా టికెట్లు ఇవ్వండి. బీసీలు ఎట్లా గెలవరో, ఎట్లా ముఖ్యమంత్రి గారో చూడు. సరే, ఇప్పుడు చేవేళ్ళకు వచ్చినాం. చేవేళ్ళ 2 మీరు నిలబడ్డారు. మీరు కోట్లు 200 కోట్లు 300 కోట్లు 1000 కోట్లు పెడతామని మీరు డిస్కస్ చేస్తున్నారు. జనం చెప్తున్నారు. మేమేమన్నాము, మీరు నాతో ఫస్ట్ గెలవండి. ఒక బీసీ బిడ్డతోని ఏ వ్యక్తి అయితే 93 కులాలను ఏకం చేసి 96 కులాలను ఏకం చేసి సమర్థవంతంగా ఇప్పటివరకు ఆ బీసీల అవగాహనతో ఎస్సీ ఎస్టీ బీసీల మూమెంట్ తీసుకొచ్చిన వ్యక్తి, నిరంతరం 40 సంవత్సరాలు వాళ్ళతో పోరాడినటువంటి వ్యక్తిని, అలాంటి బీసీ బిడ్డని ఈరోజు ఓడగొట్టుకుంటారా గెలుస్తారని ప్రజలను అడగాలి. మేము నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకొచ్చే నేను వీళ్ళు దరిదాపులకు కూడా రారు. అసలు గెలిచే వ్యక్తుల లోపల చేవేళ్ళ లోపల ఫస్ట్ కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు అనేది నేను అందుకొని చెప్తున్నాను. రైట్. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక బీజేపీలోకి పోతారు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన ఏమంటుండంటే, రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని గురించి వీరు కూడా చెప్పారు. నేను ఏమంటున్నామా అంటే, ఎవరు దేనికి పోతారు అనేది కాలం చెప్తుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 3 నెలల లోపల ఇంత ఆగమాగం అవుతుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదమ్మా. ఇప్పుడు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఇక్కడ మోడీ గారిని నా పెద్దన్న అన్నావు, సంతోషం. రాహుల్ గాంధీ ఏమంటుండమ్మా, మోడీని చౌకీదార్ చోర అంటుండు. ఒకటే పార్టీ, ఎవరిది కరెక్ట్ అని చెప్పాలి. దాని గురించి కేటీఆర్ అన్నాడు. నేనేమంటున్నానంటే, ఇక్కడ లోకల్ క్వశ్చన్, ఇప్పుడు ఒక ముదిరాజు బిడ్డనేమో 14 సీట్లు ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి ఇస్తాయంట. ఎవడన్నా తెలుగునోడు అంటాడా? ఏ ముఖ్యమంత్రి అని అంటాడా? ముఖ్యమంత్రి అనే మాటలే నావి. తప్పకుండా వాళ్ళకి గెలిచి వాళ్ళకి సముచిత స్థానం ఇస్తామని చెప్పాలి తప్ప అది లేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే వరకు కూడా చేవేళ్ళ ప్రాంతంలో అసలు చూపారంటే ఏందమ్మా, నాకు ఇప్పటిదాకా అర్థమై సావలే. అంటే పైసలు తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ దగ్గర డమ్మీ క్యాండిడేట్లను పెట్టిరు అని. అది ఎవరు చూసినా? రేవంత్ రెడ్డి గారు చూసిండమ్మా. ఆయనకు ఆనవాయితీ ఉందమ్మా. ఆయన ముందు అది నడిపించింది కనుక అదే అందరిని అనుకుంటాడు. అది తప్పు, ఆయన అనేది తప్పు. రైట్. ఇక నారా లోకేష్ గారు ఇక్కడ ఏ విధంగా ఉండేవారండి పార్టీకి సంబంధించి? ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, టీడీపీని సమర్థవంతంగా నడిపించేంత సత్తా ఉందంటారా లోకేష్కి? నేనేమంటున్నామ్మా, ఇప్పుడు ఆంధ్ర ఇష్యూకి ఎందుకు తల్లి, తెలంగాణ అడగండి. నేనేమంటున్నా, చేవెళ్లలో చాలా మంది ఐటీ సెక్టార్ వాళ్ళు ఉన్నారు, అనేక ప్రాంతాల ప్రజలు ఉన్నారు, చాలా మంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు కదా. సెటిలర్స్ ఉన్నారమ్మా, సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ కూడా తెలుసు వాళ్ళ కథ. నేనేమంటున్నా అంటే, మన ప్రాంతంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనం ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారనేది ఆలోచన చేయాలి కదా. ఓకే, రైట్. మీరు చాలా దగ్గరగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు కేసీఆర్ గారితో. ఇద్దరిలో వ్యత్యాసం ఏం గుర్తించారు? ఒక బీసీ నేతకి వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారని?
బీసీ నేతకు ప్రయారిటీ ఇస్తుండ్రు కనుకనే కదమ్మా ఇది అయ్యేది. వ్యత్యాసం వ్యత్యాసం అంటే ఇప్పుడు నువ్వు ఇద్దరు రెడ్డిల మధ్య ఒక బీసీ అంటున్నావు, నేను చంద్రబాబు గారు కేసీఆర్ గారి మధ్య వ్యత్యాసం అడుగుతున్నాను. వాళ్ళ దగ్గర వ్యత్యాసం ఏందమ్మా? కలిసి మీరు పనిచేశారు కదా, ఎలా అనిపిస్తుంది వర్కింగ్ కానీ వాళ్ళ మైండ్ సెట్స్ కానీ లీడర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ మీ మాటల్లో? లీడర్కి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళు ఇవ్వరమ్మా, మేము తీసుకుంటాము. ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి కాసాని జ్ఞానేశ్వర్ సొంత ఎజెండా ఉంటుంది, వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదు కదా. చేవెళ్ళ ప్రజలు ఎందుకు కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటు వేయాలి అంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి ప్రజలకి? నేను చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్ల లోపల నాకున్నటువంటి అనుబంధం కానీ నేను చేసినటువంటి సేవలు కానీ యావత్తు రంగారెడ్డి జిల్లా లోపల 1, 2 కాకుండా కోకలు ఉన్నాయి కనుక ఆ ప్రాంతంలో నేను పనిచేసిన కనుక మళ్ళీ నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి, మళ్ళీ మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, తప్పకుండా మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం కలగాలని చెప్తున్నాం మేము. ఎందుకంటే 2001 నుంచి 6 వరకు జిల్లా పరిషత్, దాని తర్వాత నీకు ఎంత గ్యాప్ ఉంది, అయినా జ్ఞానేశ్వరం ఎందుకు గప్తి పెట్టుకుంటున్నారు అనేదే కావాలి. అందుగురించి మంచి పని చేసే వ్యక్తులను ఎవ్వరు మరవరమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాసాని గారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.